నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ మొత్తానికి కేసీఆర్ తెలుగుదేశం పార్టీని గుర్తు చేసుకుంటూ మనం ఇలా ఓడిపోయినామని బాధపడే అవసరం లేదు సో పాతాళానికి పోయి పైకి కూడా వస్తాము అంటే తెలుగుదేశం పార్టీ చూసి మనం నేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీ కూడా పాతాళానికి పడిపోయి మళ్ళీ తిరిగి పుంజుకుంది అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికక్కడ ఎండగొడుతుంది తెలుగుదేశం పార్టీని చూసి మనం నేర్చుకోవాలి ఎక్కడ మన పార్టీ పని అయిపోయింది అనుకోదు మనం ఓడిపోయామని బాధపడొద్దు ఎలాగైతే మనము ఓడిపోయి ఈ పరిస్థితిలో ఉన్నామో మళ్ళీ మనకు గెలిచే అవకాశాలు కూడా వస్తాయి పాతాళానికి పోయి మళ్ళీ పైకి వస్తాము అనే వర్డ్ కూడా అక్కడ కేసీఆర్ ఉపయోగించుడు దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న నువ్వు తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలంటున్నావు తెలుగుదేశం పార్టీ మనకు పెద్ద ఎగ్జాంపుల్ పాతాళానికి పడిపోయి పైకి వచ్చింది అంటున్నావు తెలుగుదేశం పార్టీ పాతాళానికి పడిపోయిందో లేదో కానీ నువ్వు మాత్రం పాతాళానికి పడిపోయినావు అని చెప్పేసి మల్లారెడ్డి అంటుండు అయినా నువ్వు తెలుగుదేశం పార్టీతో ఎట్లా పోల్చుకుంటావు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఉట్టి తెలంగాణనే కాదు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీసీలకు రాజకీయ చైతన్యాన్ని కల్పించి బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ బీసీలకు ఒక వేదికనిచ్చింది అలాంటి తెలుగుదేశం పార్టీలో నువ్వు బయటకు వచ్చి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసింది నువ్వు కేసీఆర్ నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీని చూసి మనం నేర్చుకోవాలంటున్నావు నీకు తెలుగుదేశం పార్టీకి పొంతనేడుంది తెలుగుదేశం పార్టీ పాతాళానికి పోయి పైకి వచ్చింది అంటున్నావు ఆ పార్టీ పాతాళానికి పోయిందో ఏమో తెలియదు కానీ నువ్వు మాత్రం పాతాళానికి పోయినావని ఒప్పుకుంటున్నావా అని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటున్నాడు ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మనము ఎవరితో ఎగ్జాంపుల్ చెప్పాలని కూడా చూసుకోవాలి తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి నువ్వు కృషి చేశావు తెలంగాణలో లేకుండా చేసే ప్రయత్నం చేసినావు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు నువ్వు ఆయన గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు పైగా చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పైన విమర్శలు చేసి జగన్తో చేయగలిపిన నువ్వు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలనుకుంటున్నావు నీ పార్టీ పని అయిపోయింది నీ పార్టీ నిజంగానే పాతాళానికి పోయిందని నువ్వు ఒప్పుకున్నావు కేసీఆర్ నువ్వు కరెక్ట్ లోక్సభ ఎన్నికల తర్వాత నీ పార్టీ అడ్రస్సే ఉండదు ఇప్పటికే చాలామంది కాంగ్రెస్లో చాలామంది బీజేపీలో పోతున్నారు వచ్చే ఎన్నికల్లో అంటే ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయినాక బీజేపీ కాంగ్రెస్కే ఉంటుంది నీ సినిమా ఇక అయిపోయిందని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటున్నాడు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా కేసీఆర్కి అంటే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కేసీఆర్కి తెలుగుదేశం పార్టీ వల్ల ఎఫెక్ట్ లేకుండా కానీ కేసీఆరే టార్గెట్ చేసిందో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్టీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఎప్పటికీ అంటే చరిత్రలో 40 నుంచి 45 స్థానాల వరకు ఎప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు రాలేదు అంటే 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో ఎక్కడ కూడా 45 పైన కాంగ్రెస్ పార్టీకి రాలేదు మొత్తం కూడా తెలంగాణ మొత్తం టీడీపీకి కంచుకోవటం ఆంధ్ర విషయాన్ని పక్క పెడితే తెలంగాణలో మోస్ట్ సీట్లు చంద్రబాబు నాయుడుకి టీడీపీకి వచ్చేవి అలాంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయడంలో కేసీఆర్ కృషి చాలా ఉంది కేసీఆర్ హైలైట్ అయ్యింది అంటే కేసీఆర్ సక్సెస్ అయ్యిండు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడం కానీ ఇది కేసీఆర్కి మైనస్ అయింది ఇటు తెలుగుదేశం పార్టీ లేకుండా చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు కాంగ్రెస్లో చేరారు తర్వాత 2018 తర్వాత బీజేపీలో చేరారు సో ఈరోజు బీజేపీ పార్టీ ఇంత స్ట్రాంగ్ అయిందంటే కారణం అదొక కారణం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటే వాళ్ళకి ఆల్రెడీ వర్క్ వచ్చు ఎట్లా పని చేయాలా ఎట్లా మాట్లాడాలా ప్రజల్లో ఎట్లా ఉండాలా వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి అంటే బేస్మెంట్ లెవెల్ నుంచి పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది బూత్ లెవెల్లో కూడా ఒక కమిటీ ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది ఒక సిద్ధాంతం నమ్మినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాంటి వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళినా కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తారు అంకిత భావంతో పనిచేస్తారు అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ పార్టీకి వెళ్ళినా కాంగ్రెస్లో వెళ్ళినారు రేవంత్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కేసీఆర్ని అంటే వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి వెళ్లకుండా కాంగ్రెస్లోకి వెళ్ళారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు కొంతమంది ఈ రెండు పార్టీలు నచ్చిన వాళ్ళు బీజేపీలోకి వెళ్ళడం జరిగింది ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు మనం చూస్తున్నాము మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తిగల కృష్ణారెడ్డి ఇలా చాలామంది ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఆయన అంతకుముందు తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కి వెళ్ళి ఆయన కాంగ్రెస్లోకి రావడం జరిగింది అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి వాళ్ళు కూడా టీడీపీ మనుషులు వాళ్ళు అందులో నుంచి బీజేపీకి వెళ్ళి మళ్ళీ ఇందులోకి రావడం జరిగింది ఇలా చాలామంది రకరకాలుగా ఉన్నటువంటి పార్టీ నాయకులు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా మళ్ళీ కార్దిగి హస్తం గూటికైతే వస్తున్నారు మొత్తానికి తెలుగుదేశం పార్టీని చూసి మనం నేర్చుకోవాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది అంటే ఆల్రెడీ ఆ పార్టీ కష్టాల నుంచి బయటకు వస్తుంది సో ఆ కష్టాలు ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చినాయి కాబట్టి తెలుగుదేశం పార్టీని గుర్తు చేస్తుంది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న అయితే అంటుండు